కాసేపట్లో ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరకు చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఇక రేపు ఖైరతాబాద్ గణేష్ మహానిమజ్జనం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మా ప్రతినిధి ప్రేమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రేమ్. చక్రి ఈరోజు ఏదైతే గడిచిన 9 రోజులుగా కూడా ఖైరతాబాద్ మహాగణపతికి విశిష్ట పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి రోజు కూడా ప్రతినిత్యం కొన్ని లక్షల కొద్ది భక్తులు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా అంటే నిన్నటి వరకు ఈ భక్తులకు దర్శనమిచ్చినటువంటి ఈ యొక్క మహాగణపతి ఈరోజు ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి అటు రాష్ట్ర సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కూడా పూర్తిగా ముమ్మరం చేశారు. అంతేకాకుండా భారీ బందోబస్తు నడుమ కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు అంటే సుమారుగా గడిచిన 9 రోజులుగా భక్తుల రద్దీ నేపథ్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ కానటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న అర్ధరాత్రి వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగింది. ఆ తర్వాత ఈరోజు రేపు ఉదయం నిమజ్జన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఆ నేపథ్యంలో ఈరోజు నిమజ్జనానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే ఈరోజు భక్తుల రద్దీ ఉండకపోవడంతో నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఈరోజు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించబోతున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే మరికొద్ది క్షణాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా వివిధ అధికారులు కూడా అందరూ ఇక్కడ చేరుకున్నారు. అటు నల్గొండ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర, అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటుగా కూడా అటు హెచ్ఎండిఏ కమిషనర్ సర్పంచ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాకుండా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటుగా కూడా హైదరాబాద్ మేయర్, అలాగే దాంతో పాటుగా కూడా అవసరమైనటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా ప్రస్తుతం ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ అర్చకులు అలాగే ఈ యొక్క కమిటీ మెంబర్లు కూడా పూర్తిగా సిద్ధమయ్యారు. కలశం పట్టుకొని పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు కూడా సీఎం వచ్చేటటువంటి దారిలో కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క సీఎం వచ్చిన తర్వాత నిర్వహించేటటువంటి ఒక కార్యక్రమంలో ఈ పూజా కార్యక్రమంలో వీరంతా పాల్గొంటారు. ఈ యొక్క ప్రత్యేక పూజా కార్యక్రమం ముగిసిన అనంతరం కూడా రేపు జరిగేటటువంటి ఒక నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో కూడా పూర్తిగా అంటే ఇక్కడ గతంలో ఈ యొక్క వినాయకుడి మండపం కావచ్చు, అలాగే ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి బారిగేట్లు అంటే సుమారుగా భారీ ఆకారంలో ఉన్నటువంటి యొక్క మహాగణపతిని ఇక్కడ నుంచి తరలించడానికి అవసరమైనటువంటి ఒక రూట్ను కూడా పూర్తిగా అవసరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు కేవలం సీఎం కోసం మాత్రమే ఒక ప్రత్యేక దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే అంటే సామాన్య భక్తుల వరకు కూడా ఇక్కడికి అలో చేయనటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కొంతమంది భక్తులు కూడా ఆసక్తి వ్యక్తం చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులంతా కూడా అలర్ట్ అయినటువంటి ఈ పోలీస్ అధికారులు కూడా సాధారణ వచ్చినటువంటి భక్తులను కూడా క్యూ లైన్లో మాత్రమే నిలబెట్టి మిగతా వారిని కూడా బయటకు పంపించినటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ నిర్వహించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని చూసేందుకు కూడా ఈ భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కూడా స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ కూడా దగ్గరుండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు కూడా ఇటు ఏదైతే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు కావచ్చు, అలాగే ప్రోటోకాల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రోటోకాల్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ యొక్క కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అంతేకాకుండా గడిచిన 9 రోజుల కూడా కనిపించినటువంటి ఈ యొక్క మహాగణపతికి అందించినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా కూడా ఈ యొక్క పూజా కార్యక్రమంలో వచ్చేటటువంటి లక్షలాది భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అటు జిహెచ్ఎంసీ అధికారులు ముమ్మరంగా చేశారు. అటు జిహెచ్ఎంసీ తరఫున అవసరమైనటువంటి ఏర్పాట్లతో పాటుగా కూడా ప్రతినిత్యం ఇక్కడ వచ్చినటువంటి యొక్క భక్తుల రద్దీకి కావచ్చు, అలాగే ఇక్కడ అవసరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా అటు మంచినీటి ఏర్పాటు కావచ్చు, అలాగే మెడికల్ క్యాంపులతో పాటుగా కూడా శానిటేషన్ సిబ్బందిని కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి జిహెచ్ఎంసీ తరఫున సేవలు అందించినట్టు అందుకు గాను స్థానికంగా ఉన్నటువంటి దానం నాగేందర్ కూడా ఎమ్మెల్యే ఆ యొక్క జిహెచ్ఎంసీ కమిషనర్కి కూడా సన్మానం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నటువంటి నేపథ్యంలో కాస్త హడావిడి పరిస్థితి కూడా ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుంది. చక్రి. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రేమ్.